ఏటా గణతంత్ర వేడుకల ముగింపు సందర్భంగా నిర్వహించే బీటింగ్ రిట్రీట్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భద్రతా బలగాల కవాతు అలరిస్తే సంగీత బ్యాండ్ల ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంది. భారత గణతంత్ర దినోత్సవ క్లైమాక్స్ వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఇవాళ సాయంత్రం విజయ్ చౌక్ దగ్గర సైనిక, పారామిలిటరీ దళాలు నిర్వహించిన బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం అలరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు బీటింగ్ రిట్రీట్కు హాజరయ్యారు. రాష్ట్రపతికి సైన్యం జాతీయ వందనం ఇచ్చిన తర్వాత బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. విజయ్ చౌక్లో అన్ని ప్రధాన భవనాలు రంగురంగుల లైటింగ్తో మెరిసిపోయాయి. దేశ సైనిక సంప్రదాయాల గొప్పతనాన్ని ఈ వేడుకలు ప్రతిబింబించాయి. త్రివిధ సైన్యాలు, సిఏపిఎఫ్ బ్యాండ్లు దేశభక్తి ట్యూన్లను ప్రదర్శించాయి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులతో పాటు సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్కు చెందిన మ్యూజిక్ బ్యాండ్లు ఆకర్షణీయమైన ఫుట్ ట్యాపింగ్ ఇండియన్ ట్యూన్లను ప్లే చేశాయి. వాయిద్య బృందాలు లయబద్ధంగా సంగీత కార్యక్రమం నిర్వహించాయి. బీటింగ్ రిట్రీట్ను 1950లో ఇండియన్ ఆర్మీ మేజర్ రాబర్ట్స్ జాతీయ బాండ్స్ను ప్రదర్శించే వేడుకగా ప్రారంభించారు. అప్పట్నుంచి ఏటా సంప్రదాయంగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తోంది. శతాబ్దాల నాటి సైనిక సంప్రదాయాలను ఈ వేడుకలో ప్రదర్శిస్తారు. యుద్ధం చేస్తున్నప్పుడు ఎదుర్కొనే పరిస్థితులను, ఆయుధాలను తరలించడం, శత్రువులతో తలపడ్డం లాంటి అంశాలను సింబాలిక్గా ప్రదర్శిస్తారు. గత కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఈ వేడుక సాగుతూ వస్తోంది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకొచ్చిన సేనలు తిరిగి స్థావరాలకు వెళ్లేందుకు ఈ వేడుకను ఏటా నిర్వహిస్తారు. ఎంతో జనాదరణ పొందిన సారే జహా సే అచ్చా ట్యూన్తో ఈ బీటింగ్ రిట్రీట్ వేడుక ముగిసింది.